Hello guys, welcome back to one more vlog. నేను మీ సంధ్య. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మతం రోజు అనమాట. సో మార్నింగ్ 3:30 to 4 మిడిల్లో అయితే నేను లేచాను. సో లేవగానే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి కుకింగ్కి అయితే వచ్చేసాను. సో ఫస్ట్ అయితే ప్రసాదాలు కంప్లీట్ అయిపోతే ఇంకా నెక్స్ట్ పూజ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను కుకింగ్తో స్టార్ట్ చేశాను. సో 4:30 టైంకి నేను స్టార్ట్ చేస్తే కుకింగ్ నాకు 8:30 వరకు కుకింగ్ అయిందనమాట. సో నేను టోటల్గా వచ్చి 5 ఐటమ్స్ అయితే చేశాను అమ్మవారి కోసం. సో ఒకటి వచ్చేసి పరమన్నం, అలానే శనగలు, పులిహోర, బూరెలు, పూర్ణం బూరెలు అనమాట. ఇంకా నెక్స్ట్ గారెలు. సో ఈ 5 ఐటమ్స్ అయితే చేశాను. సో అవన్నీ ప్రిపేర్ చేసుకొని అవన్నీ రెడీ, అంటే ఆల్రెడీ ముందే ఏమేమి సోక్ చేయాలో అవన్నీ సోక్ చేసుకొని నెక్స్ట్ డే అయితే లేవగానే ఫస్ట్ అయితే స్టార్ట్ చేసేసాను. నేను ఆల్రెడీ వరలక్ష్మతం ముందు రోజు నేను ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను, నేను ఏవేవైతే రెడీ చేసుకున్నాను అనేది ఆల్రెడీ నేను బ్లాగ్ చేసి పెట్టాను. సో ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చెక్అవుట్ చేసి చూడండి. సో దానివల్ల మీకు క్లారిటీ వస్తుంది. ఇవన్నీ ఏంటి అంటే కొత్తగా బిగినర్గా చేసుకున్న వాళ్ళకైతే కొంచెం యూజ్ అవుతాయి అనేసి నేనైతే అన్ని 3 వ్లాగ్స్ అయితే షూట్ చేశాను. ఫస్ట్ అయితే ముందు రోజు నేను చేసుకున్న పనులు, అలానే శారీ డ్రాపింగ్ కూడా ఈజీగా అమ్మవారికి ఎలా మనం కట్టొచ్చు అన్నది కూడా నేను చేశాను. సో చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో అందరు క్లియర్గా అర్థమయ్యేటట్టుగా నేను చూపించాను. సో అది ఒకసారి చెక్ చేయండి. ఇంకా అలానే ఇక్కడ ఈ వీడియోకి అయితే వచ్చేద్దాం. సో కుకింగ్ ఒక పక్క అవుతుండగానే నేనైతే ఎప్పుడు సామాన్లు అప్పుడే క్లీన్ చేసుకుంటూ నీట్గా పెట్టుకుంటున్నాను. సో పూజ అంతా అయ్యాక మాత్రం చాలా అంటే టైర్డ్ అయిపోతాం అనమాట. సో ఇవన్నీ చేయాలంటే ఒకసారి పెద్ద బర్డెన్ అయిపోతుంది. అందుకే ఎప్పుడు చేసిన పనులు అప్పుడే చేస్తూ ఉంటేనే మనకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది నెక్స్ట్. సో ఇక్కడైతే అన్నీ క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో నేను ఒక్కదాన్నే కాబట్టి ఎవరి హెల్ప్గా అయితే ఎవ్రీ ఇయర్ మా అమ్మ వస్తుంది, బట్ ఈ ఇయర్ రాకూడదు, అలానే మా అక్క కూడా రాకూడదు అనమాట. సో నేను ఒక్కదాన్నే చేస్తున్నాను కాబట్టి తొందరగా ఫాస్ట్గా అయితే ఫినిష్ చేసేసుకున్నాను. ఏవైనా సరే అన్నీ నార్మల్గా, అంటే ఎక్కువ క్వాంటిటీలో చేయలేదు, కొంచెం చేసుకున్నాను. బట్ మేమేంటంటే పూర్ణం బూరెలు అనమాట. మేము వరలక్ష్మతం రోజు ఈవినింగ్ టైంలో మళ్ళీ పూజ చేసుకొని పంతులు గారికి అయితే 16 బూరెలు అయితే ఇస్తామన్నమాట. సో ఆ 16 బూరెలు ఇస్తాం కాబట్టి కొంచెం పూర్ణం బూరెలు అనమాట, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాను. సో ఇక్కడైతే ఇవన్నీ ఫినిష్ చేసేసుకున్నాను. 1 బై 1 అన్నైతే కుకింగ్ చేసేసుకుంటున్నాను. సో వరలక్ష్మతంకి, వినాయక చవితికి, కొన్ని పండగలకైతే మా హస్బెండ్ బాగానే హెల్ప్ చేస్తారండి. మిగతా టైంలో అయితే చెయ్యరు, కానీ ఆ టైంలో అయితే హెల్ప్ చేస్తారు. సో ఈ కుకింగ్ అంతా చేసే లోపల ఒక సైడ్ అయితే ఇంక మా హస్బెండ్ చిన్న చిన్న వర్క్స్ అన్నీ చూసుకుంటున్నారు. పూజకి ఏమేమి కావాలో అవన్నీ సెట్ చేసుకుంటున్నారు. సో నేనైతే ఫస్ట్ టెన్షన్ పడ్డాను, ఎంత టైం అయిపోతుందో. నేనైతే 10:30 కల్లా పిలిచేశాను ముత్తైదులకైతే తాంబూలం ఇవ్వడానికి. సో ఆ టైం కల్లా పూజ కంప్లీట్ అవుతుందో అవ్వదో అని అయితే అనుకున్నాను. బట్ దానికన్నా ముందే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఎవరు హెల్ప్ లేదు కాబట్టి కొంచెం లేట్ అవుతుందేమో, ఒక్కదాన్ని చేయగలనో చేయలేనో అనుకున్నాను. బట్ అమ్మవారి దయ వల్ల అన్నీ నీట్గా అనుకున్నట్టుగా కంప్లీట్ అయిపోయినాయి. పూజ కూడా బాగా జరిగిందనమాట. పూర్ణం బూరెలు అయితే నేను చేయడం ఫస్ట్ టైము, బట్ ఎలా వస్తాయో ఏమో అనుకున్నాను. సో ఈ రోజుల్లో ఏ కుకింగ్ రాకపోయినా యూట్యూబ్ ఉండగా ఇంకా మనకైతే టెన్షన్, కానీ యూట్యూబ్ చూసుకుంటూ చేశాను. సో బట్ బాగానే వచ్చింది, ఎందుకంటే అమ్మవారికి కాబట్టి ఏది టేస్ట్ చేయకుండా చెయ్యాలి కాబట్టి పర్లేదు, అన్నీ బాగానే వచ్చినాయి. ఫస్ట్ టైం కాబట్టి ఓకే, మంచిగానే వచ్చింది పూర్ణం బూరెలు అయితే. సో మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది. సో నేను చేసినవి ఏంటంటే పులిహోర, అలానే శనగలు, పరమన్నం, గారెలు, పూర్ణం బూరెలు, ఈ 5 అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. సో కుకింగ్ కంప్లీట్ అయిపోగానే ఇక్కడ పూజకైతే నేను
బ్యాక్ డ్రాప్ అవన్నీ సెట్ చేసుకుంటున్నాను. ఈ స్టాండ్ కూడా వచ్చేసి నేను శ్రీమంతం టైంలో తీసుకున్నాము. సో ఒక లింక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ప్రొవైడ్ చేస్తాను. సో అదైతే ఆ టైంలో మేము బ్యాక్ డ్రాప్ అనేసి మేము అప్పుడైతే తీసుకున్నాము స్టాండ్. బట్ చాలా యూజ్ అవుతుంది ఇప్పటికి కూడా. సో మొత్తానికైతే అది కూడా సెట్ చేసేస్తున్నాను. సో ఇది నైటే సెట్ చేయడానికి అవ్వదు కాబట్టి మార్నింగ్ లేసాక అంతా సెట్ చేసేసుకుంటున్నాను. సో పక్క సెట్ చేస్తుంటే మా బాబు అయితే వింతగా చూస్తున్నాడు. ఏంటమ్మా ఏంటమ్మా అడుగుతూనే ఉన్నాడు అనమాట. బట్ మా బాబులో ఏంటంటే ఏదైనా పని చేస్తూ ఉంటే వాడికి క్వశ్చన్స్ ఎక్కువ అనమాట. అదేంటిది ఇదేంటిది అడుగుతూనే మాట్లాడుతూనే ఉంటాడు. సో తెల్లాలేసి మా పనులు మేము చేసుకుంటే అడగడమే వాడి పని. అడుగుతూనే ఉన్నాడు ఏదంటి అదేంటి అనుకొని. ఎనీవేస్ ఇక్కడ వచ్చేసి ఇంకా ముగ్గు పెట్టి అమ్మవారిని అయితే కూర్చోపెట్టి అన్నీను రెడీ చేసుకున్నాక నేనైతే శారీ కట్టుకొని రెడీ అయిపోదామని ఇక్కడైతే అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. సో చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది. బట్ ముందు ముందు రోజు చాలా వర్క్ ఉంటుంది, వాళ్ళ శతం రోజు వర్క్ ఉంటుంది, నెక్స్ట్ డే కూడా చాలా వర్క్ ఉంటుంది. మళ్ళీ అవన్నీ తీయడం, మళ్ళీ పూజ చేయడం, అమ్మవారిని కదిపించడం చాలా ఉంటాయండి పనులు. సో 3 days అయితే ఖాళీ ఉండదు నాన్ స్టాప్గా. ఇక్కడైతే అన్నీ సెట్ చేసుకుంటున్నాను. నేను సెట్ చేసే లోపల అయితే ఇంకా మా బాబు అలానే ఇంకా మా హస్బెండ్ అయితే అక్కడ పూజ చేసేస్తున్నారు. ఇంకా మిడిల్లో పూజ చేసేసిన తర్వాత మిడిల్లో వచ్చి ఇంకా నాకు కూడా ఇక సెట్ చేసేసారు. సో కొన్ని కొన్ని అయితే వేసేస్తాను నేను సెట్ చేసుకున్నప్పుడు, ఇంకా ఆయన ఖాళీగా ఉన్నప్పుడు అయితే హెల్ప్ చేస్తున్నారు. బట్ వరలక్ష్మి రోజు చాలా పనులు ఉంటాయండి. అసలు తెలవదు, అర్థం కాదు. బట్ చాలా టైం అయిపోతూ ఉంటుంది. ఒక పక్క పూజ ఇంకా కంప్లీట్ కాలేదు అన్న టెన్షన్ కూడా ఉంటుందన్నమాట. సో బట్ పీస్ఫుల్గా అయితే చేసుకున్నాను పూజ అయితే. సో మొత్తానికైతే మంచిగా కంప్లీట్ అయింది. ఇక్కడైతే ఇంకా నేనైతే బేసిక్గా అంటే నార్మల్గా అయితే నేను డెకరేట్ చేసి వెళ్ళిపోయాను. ఇంకా మిగతావి ఏవి సెట్ అయినాయి ఏవి సెట్ కాలేదు అనేది మా హస్బెండ్ చూసి మళ్ళీ డెకరేట్ చేస్తున్నారు. ఇంకా రెడీ అయిపోయి అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసాం. ओम केशवाय स्वाहा, ओम नारायणाय स्वाहा, ओम माधवाय स्वाहा, ओम ममोपत्त समस्त दुक्षिताय द्वारा श्री परमेश्वरी प्रीत्यर्थम आदि ब्रह्म द्वितीय परार्धे ओम श्वेतवारकल्पे वैवस्वते मनन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे अस्मिन् वर्तमान व्यवहारिका चन्द्रमानेसा संवत्सरे आयने ऋतो मासे पक्षे तिथो वास ओम कलशस्य मुखे विष्णु कंठे रुद्र समश्रितः मूले तत्स्थितो ब्रह्ममध्ये मातृगणस्फुटा क्षौ तु सागरः सर्वे सप्तद्वीप वसुन्धरः ऋग्वेदः यजुर्वेदः శుభమంగళం పండితస్వప్నం మందువరలక్ష్మీరాబోయి చారుమతీరం మనకు చేత చరిచే చరచినంత చెనేసేదల్లి మీరేవరని నమస్కరించిన నరనాక్షికి జయమంగళం నిత్య శుభమంగళం. ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి అయితే ఇద్దరం కలిసే కూర్చొని పూజ చేసుకుంటాము. సో మొత్తానికైతే కంప్లీట్ అయిపోయి హారతలు ఇచ్చేసి, మెయిన్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అవ్వాలి అంటే హస్బెండ్ ఆశీర్వాదం ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకుంటేనే మనకి పూజ కంప్లీట్ అయినట్టంట. సో నేను పంతులు గారు చెప్తుంటే విన్నానమాట. సో ఎవ్రీ ఇయర్ అయితే ఆశీర్వాదం తీసుకుంటే మా బాబు కూడా తీసుకున్నాడు. సో మొత్తానికి అయితే మా అమ్మవారు చూసేసేయండి ఎంత కళగా ఎంత బాగున్నారో. సో ముద్దుగా అనిపించారు ఆ రోజు అయితే. ఇంకా నెక్స్ట్ అయితే పళ్ళం తీసుకోవడానికి ఇంకా వచ్చేసాను. నేనైతే మొత్తానికి 9 మందికి అయితే ఇచ్చాను. సో మార్నింగ్ అయితే ఒక 5 మెంబర్స్కి ఇచ్చాను. మళ్ళీ ఈవినింగ్ అయితే ఒక 3-4 మెంబర్స్కి అయితే ఇచ్చాను. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక 9 అంటే 9 మెంబర్స్కి నేను పిలవను, ఒక 10 మెంబర్స్కి అట్లా పిలుస్తాను. ఎందుకంటే కొంతమంది మార్నింగ్ టైంలో అంటే నాకు వీలు కాలేదు అటు వెళ్ళాను ఇటు వెళ్ళాను అని కొంతమంది చెప్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ పనులు బట్టి. సో అలా ఎవరైనా మిస్ అవుతారేమో అన్నట్టుగా నేనైతే ఒక పర్సన్ ఎక్స్ట్రాగా నేను చెప్తాను. సో మార్నింగ్ అయితే 5 మందికి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాతకి ఇంకా మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ నేను పూజ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ కూడా ఇచ్చాను. సో ఈ లోపల అయితే పూజ అంతా కంప్లీట్ అయినాక మా అక్క వాళ్ళ పాపను కూడా తీసుకొని వచ్చాను. సో చిన్నపిల్లలకి ఇవ్వడం కూడా ఆ రోజు చాలా మంచిదండి. ఇంకా మా అక్క వాళ్ళు కూడా చేసుకోవడానికి కుదరలేదు కాబట్టి నెక్స్ట్ వీక్ కాబట్టి ఇంకా మా అక్క వాళ్ళ పాపను కూడా తీసుకొని వచ్చాను. సో చిన్నపిల్లలు ఆడపిల్లలు చిన్నపిల్లలు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి కూడా నేను పళ్ళాన్ని ఇస్తాను అనమాట. సో మొత్తానికి అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. అదే రోజు అయితే 4 మెంబర్స్ పిలిచారు.
సో తిరగడమే సరిపడింది నాకైతే. ఇంకా నా పూజ నా పరదనం అయిపోగానే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట. సో అంటే ఇంకా 3 ఇళ్ళల్లో అయితే నేను వీడియో తీయడానికి నాకు కుదరలేదు. సో అందుకే నేను తీయలేదు. సో ఇంకా మంచిగా పరదనం పుచ్చుకొని, కానీ ఆ రోజంతా చాలా హ్యాపీగా చాలా బాగుంటుందండి. సో అందుకే నాకు వరలక్ష్మి అంటే చాలా ఇష్టము. అమ్మవారిని మంచి పూజ చేసుకోవచ్చు, ప్రశాంతంగా అమ్మవారిని ఇంట్లో పెట్టి కూర్చోబెట్టుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు అని వరలక్ష్మి అయితే చాలా ఇష్టము. సో ఇంకా ఈవినింగ్ టైంలో మళ్ళీ ఫ్రెష్ అయిపోయి అమ్మవారికి అయితే మళ్ళీ పూజ చేసుకొని నైవేద్యం అయితే దద్దోజనం చేశాను. ఇంకా మళ్ళీ అమ్మవారికి హారతి ఇంకా పూజ చేసుకొని కాసేపు మళ్ళీ ఈవినింగ్ టైంలో మేము గుడికి వెళ్తాం కాబట్టి సో పూజ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ టైంలో పళ్ళాన్నం కొంతమందికి ఇచ్చాను కదా, సో పళ్ళాన్నాలు కూడా మళ్ళీ ఇచ్చేసిన తర్వాత మేము స్టార్ట్ అయినాము. సో ఇక్కడ కూడా మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా మళ్ళీ ఫ్రెష్గా అందరం స్నానాలు చేసుకొని మళ్ళీ ప్రసాదం చేసి మళ్ళీ దీపాలు ఏంటంటే మార్నింగే పెడతాను కదా, సో మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ నేను అమ్మవారిని కదిపిన వరకు నేనైతే వెలుగుతూనే ఉంటాయి దీపాలు. మనం చూసుకొని ఆయిల్ అంటూ వేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే మార్నింగే అయిపోతుండే ఈ ముగ్గురికి కూడా, కానీ వాళ్ళ ఇళ్ళల్లో కూడా పూజలు ఉంటాయి కదా, సో వాళ్ళకి కూడా కుదరలేదు. సో దానివల్ల ఏంటంటే మార్నింగ్ టైంలో ఆఫ్టర్నూన్ 12 దాటాక మాత్రం ఇవ్వకూడదు. సో దానివల్ల లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఈవినింగ్ ఇస్తాలే అని చెప్పేశాను అనమాట. సో అందుకే ఈవినింగ్ టైంలో మళ్ళీ ఇవ్వచ్చు, బట్ ఆఫ్టర్నూన్ టైంలో మాత్రం ఇవ్వకూడదు. సో ఇంకా మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా ఇచ్చాను. ఇంకా మా అక్క వాళ్ళ పాపకు కూడా ఇచ్చాను. సో మా అక్క వాళ్ళ పాపకని మాటే కానీ అది ఆ రోజు మాత్రం 5 మంది దగ్గర నుంచి పలదానం తీసుకుంది. సో చిన్న పిల్ల అయినా సరే దానికి చాలా ఇష్టం గాజులు నిండుగా వేసుకొని రెడీ అవ్వడము, పలదానం తీసుకోవడం, పూజలు, గుడికి అంటే దానికి చాలా ఇష్టం అనమాట. సో అది కూడా అలానే 5 మంది దగ్గర వెళ్ళి తీసుకొని మా ఇంటికి మళ్ళీ వచ్చింది. సో అక్కడ నుంచి అయితే మళ్ళీ మేము పలదానం అవి ఇచ్చేసిన తర్వాతకి గుడికి అయితే వెళ్ళాము. వెళ్ళగానే అయితే అక్కడ సాయిబాబా మాత్రం హారతి జరుగుతుంది. సో అలా కాసేపు అక్కడ స్పెండ్ చేసాము. సో గుడిలో కూడా చాలామంది పలదానాలు అయితే ఇచ్చారనమాట. సో అంటే మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో వచ్చి గుడిలో మాత్రం ఇస్తారు. సో అలా నాకు గుడిలో కూడా మళ్ళీ పలదానాలు తీసుకున్నాను. సో ఆ రోజు అయితే చాలా పలదానాలు తీసుకున్నానండి. సో ఎనీవేస్ చాలా హ్యాపీగా అయితే చాలా బాగా జరిగింది. సో ఇక్కడైతే మా అక్క వాళ్ళ పాప నేను ఇద్దరం తీసుకున్నాము. సో చాలా పీస్ఫుల్గా చాలా మంచిగా అనిపించింది గుడికి వెళ్ళిన తర్వాతకి. ఎనీవేస్ అందరూ బాగా కంప్లీట్ చేసేసుకున్నారు, బాగా పూజ చేసుకున్నారు అయితే అనుకుంటున్నాను. ఇంకొంతమంది అయితే ఈ ఫ్రైడే రోజు అయితే చేసుకుంటున్నారు. సో రాఖీ పండగ ఆ రోజే పడుతుంది, అంటే వరలక్ష్మి కూడా ఆ రోజే కదా, కొంచెం బిజీ కొంచెం టెన్షన్గా ఉంటుంది చాలా మంది వరకు. బట్ పీస్ఫుల్గా ప్రశాంతంగా అమ్మవారి మీద భారం వేసి మంచిగా చేసుకోండి. సో మాకైతే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీక్ అంటే ఈ ఫ్రైడే రోజు అయితే మా అక్క వాళ్ళు పూజ చేసుకుంటారు, నేను అక్కడికి అటెండ్ అవ్వాలి ఈసారి. సో మొత్తానికైతే పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాము. సో ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియోలో ఒక చిన్న పాయింట్ ఏ పాయింట్ మీకు నచ్చినా సరే నాకు మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫర్దర్గా నేను ఏ వీడియోస్ చేయాలనుకున్నా సరే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. సో మీరు ఇంకా నేనైతే ఆల్రెడీ నేను ప్రీవియస్లో ఏమేమి చేశాను అన్న వీడియోస్ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. ఇన్ కేస్ చూడకపోతే అవి కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇంకా స్టే ట్యూన్ గైస్, బై బాయ్.